చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్ రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ దంపతుల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్, తన భర్తే పెద్ద కామపిశాచి అని దివ్య శశిధర్ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు 9 కోట్లు ఇవ్వాలని దివ్య డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అతను వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడని, బాత్రూంలో కెమెరాస్తో నిఘా పెట్టి చిత్రీకరించేవాడని ఆరోపించింది. సంపదపై పన్నులు పడొద్దని, నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడని చెప్పుకొచ్చింది. ఒకవేళ నాతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే బయటకు వెళ్లి దాన్ని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడని, తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడని సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రెండ్ అనూప్తో తనకున్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్నీ కూడా కల్పితమైనవేనని, అతనితో నా రిలేషన్ లైంగికమైనది కాదని, భావోద్వేగమైనదని మాత్రమేనని దివ్య ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆమెవన్నీ ఆరోపణలేనని భర్త ప్రసన్న శంకర్ ఖండించారు. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.